శ్రీమాత్రే నమః. అందరూ ఏం చేస్తున్నారండి? కాఫీ టీలు అయిపోయాయా? మేమైతే ఒకరోజు టీ తాగుతాం, ఒకరోజు కాఫీ తాగుతాం. ఎక్కువ కాఫీ, ఈ మధ్య అప్పుడప్పుడు టీ తాగుతున్నాం. అయితే రాత్రి టిఫిన్ తినేవాళ్ళు టిఫిన్కి ప్రిపరేషను, వంట చేసుకునేవాళ్ళు, భోజనం చేసేవాళ్ళు ఏదైనా వేడివేడిగా ఫ్రై అయినా ఏదైనా చేసుకుంటారు కదా. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు స్నాక్స్ ప్రిపరేషను, ఏదో ఒకటి ఈ పాటికి అయ్యి ఉంటుంది, లేకపోతే ఆ ప్రిపరేషన్లో ఉండుంటారు. మొన్న చేశాను కదా వీడియో ఒకటి, కుంగుబాటుతనం వద్దు, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, 40s తర్వాత హెల్త్లో మార్పులు వస్తాయి అని చెప్పి ఒకళ్ళు మన వాళ్ళు కామెంట్ చేశారు. నాకు అలాగే ఉంటుందండి, మా ఇంట్లో ఎవరు పట్టించుకోరు అని. మీకనే కాదమ్మా, ఎవరింట్లో కూడా ఎవరు పట్టించుకోరంటే వాళ్ళు ఏం పట్టించుకోకూడదు, మనకి మన మీద ప్రేమ లేకని కాదు. వాళ్ళ ఇప్పుడు 40 ఏళ్ళు దాటిన వాళ్ళు అంటే హస్బెండ్కి 45 ఏళ్ళు 48 ఏళ్ళు ఎన్నో ఉంటాయి. వాళ్ళు పిచ్చి బిజీగా ఉండే టైం అది. పిల్లలు అంటారా, వాళ్ళ మంచి చదువుల్లో ఉండే టైము. ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని మనం చూసుకోవాలి తప్ప వాళ్ళు మననేం చూడరు కదా. అందుకని ఒకళ్ళు మనని పట్టించుకున్నారా లేదా అని కాదు, అందుకే చెప్పా, మన గురించి మనమే పట్టించుకుని మనమే జాగ్రత్తగా ఉండి బలంకి సంబంధించినవన్నీ వాడుతూ ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా హెల్త్ కాన్షియస్తో ఎక్కువ ఉంటూ డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ తరచూ మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే మీరే మీ భర్తను చూడాలి, పిల్లల్ని చూడాలి, అత్తమామలు అయితే అత్తమామలు, తల్లిదండ్రులు అయితే తల్లిదండ్రి, వాళ్ళని చూడాలి. అందుకని హెల్త్ చాలా ముఖ్యం. అందుకని మీ ఆరోగ్యాన్ని మీరు చూసుకుంటూ ఇంతమందిని మీరు చూసుకుంటున్నారు అంటే మీరు చాలా, అసలు మనని ఆడవాళ్ళని మించిన లీడర్ ఎవరైనా ఉంటారా? అందుకే మన అంతటి వాళ్ళం మనం అని చెప్తూ ఉంటాను నేను ఎప్పుడూను. ఇంతమంది పూచి ఒక స్త్రీ మీద ఉందంటే ఆ స్త్రీమూర్తి చాలా గొప్పది. అందుకని అందరూ బాధ్యతగా జాగ్రత్తగా ఉండి ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళని కాపాడుకోండి. ఓకేనా?